ముంబై నటి కేసులో కొత్త మలుపులు తిరుగుతుంది. జేఎస్డబ్ల్యూ చైర్మన్ సజ్జన్ జిందాల్ వైపుకి వెళ్తుంది. అది ముందు అనుకున్నది, అసలు అక్కడ ఎందుకు వెళ్ళట్లేదు అని నేను ఫస్ట్ నుంచి ప్రస్తావిస్తున్నా. ఇప్పుడు అదే జరిగింది. ఏదైతే వైకాపా నేత కుక్కల విద్యాసాగర్తో పాటు ఐపీఎస్ అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా తాట, విశాల్ గున్నీల మీద ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కేసుకు సంబంధించి జత్వాని దర్యాప్తు అధికారులకు ఇచ్చిన వాంగ్మూలంలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. సజ్జన్ జిందాల్ మీద ముంబైలో పెట్టిన అత్యాచారం కేసు ఉపసంహరించుకుంటావా లేదా, ఆ కేసు వెనక్కి తీసుకోబోతే నీపై మరిన్ని కేసులు బనాయిస్తాం అంటూ విజయవాడ పోలీసులు తనను బెదిరించారని ఆమె వాంగ్మూలంలో చెప్పుకొచ్చింది. ఫిబ్రవరి 10-14 తేదీల మధ్య తన కస్టడీ సమయంలో ఈ మేరకు తీవ్రంగా ఒత్తిడి తెచ్చారని చెప్పింది. నా కాల్ డేటా రికార్డులోని నంబర్లన్నింటినీ ఫోన్లు చేస్తూ ముంబైలో పెట్టినటువంటి అత్యాచారం కేసును ఉపసంహరించుకోవాలని జత్వానీని ఒప్పించండి, అంగీకరించకపోతే ఆమె మీద మీ రాష్ట్రాల్లో ఫిర్యాదులు ఇచ్చి కేసులు పెట్టండి అని వాళ్ళు బెదిరించారు. మేము జైల్లో ఉన్నప్పుడు న్యాయవాది నా దగ్గరికి పంపించారు. ముంబై అత్యాచారం కేసును వెనక్కి తీసుకోవాలంటూ అతనితోనే చెప్పించారంటూ ఆమె వాంగ్మూలంలో చెప్పింది. ఫిబ్రవరి 3న మధ్యాహ్నం నేను అమ్మతో కలిసి కారులో ప్రయాణిస్తున్న సివిల్ డ్రెస్లో ఉన్న కొందరు వ్యక్తులు 2 కార్లతో మమ్మల్ని అడ్డగించారు. వాళ్ళు ఎవరో ఎక్కడి నుంచి వచ్చారో ఏ వివరాలు చెప్పకుండా మమ్మల్ని కిడ్నాప్ చేశారు. మా దగ్గర ఉన్న ఐఫోన్లు, ఐప్యాడ్ లాగేసుకున్నారు. ముంబైలో నేను పెట్టిన అత్యాచారం కేసు దర్యాప్తు అప్పటి కీలక దశ చేరింది. దీంతో ఆ కేసు విచారణ అడ్డుకునేందుకు వారు ఎవరైనా నన్ను కిడ్నాప్ చేశారని భావించాను. అదే రోజు సాయంత్రం మరో బృందం మా ఫ్లాట్లోకి వెళ్ళి మా నాన్నను అదుపులోకి తీసుకుంది. మమ్మల్ని ట్రాన్సిట్ వారెంట్ నిమిత్తం ముంబైలోని కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకెళ్లారు. అప్పుడే వాళ్ళు కిడ్నాపర్లు కాదు, పోలీసులు అని అర్థమైంది. మమ్మల్ని అదుపులో తీసుకున్నట్టు చెప్పిన వాళ్ళు ఏ రాష్ట్రానికి చెందిన పోలీసులు, ఏ స్టేషన్ వారు, ఏ కారణంతో అరెస్ట్ చేశారు తదితర వివరాలు ఏం చెప్పలేదు. ట్రాన్సిట్ వారెంట్ మీద ముంబై నుంచి విజయవాడకి తీసుకెళ్తున్నప్పుడు నా మొబైల్, యాపిల్ పాస్వర్డ్లు చెప్పాలని తీవ్రంగా వేధించారు. ముంబైలో నేను పెట్టిన అత్యాచారం కేసు ఆధారాల ధ్వంసానికి ప్రయత్నించారు. వాళ్ళు ఎంత ఒత్తిడి చేసినా నేను ఇవ్వలేదు అంటూ జత్వాని వాంగ్మూలంలో చెప్పుకొచ్చింది. మమ్మల్ని అరెస్ట్ చేయడానికి ముంబైకి వచ్చిన బృందంలోని ఎస్ఐ షరీఫ్కి అప్పటి సిపి కాంతిరాణా ఫోన్ చేశారు. కాదంబరి జత్వాన్ని అరెస్ట్ చేశారా లేదా, తల్లిదండ్రులు అదుపులో తీసుకున్నారా, వాళ్ళు ఎక్కడున్నారు, ముగ్గురిని వేర్వేరుగా ఉంచండి, ఎట్టి పరిస్థితుల్లోనూ కలవనివ్వద్దని ఆదేశించారు. దీంతో పోలీసులు మా ముగ్గురిని వేర్వేరు వాహనాల్లో ఇక్కడికి తరలించారు. ఎక్కడా కలుసుకొనివ్వలేదు, దారిలో తీవ్రంగా వేధించారు. అంతకుముందు పోలీసులు తమతో పాటు తెచ్చుకున్న ఫోర్జరీ డాక్యుమెంట్ని మా ఇంట్లో సోదాల్లో దొరికినట్టు చూపించారు. విజయవాడకి తీసుకొచ్చి జైల్లో పెట్టిన తర్వాత నాకు ఎఫ్ఐఆర్ కాపీ ఇచ్చారు. అప్పటి వరకు ఏ కేసులు అరెస్ట్ చేశారో కూడా నాకు తెలియదు. ఆ ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత కుక్కల విద్యాసాగర్ ఫిర్యాదు మేరకు మాపై అక్రమంగా కేసు పెట్టినట్టు తెలిసిందేంటో చెప్పుకొచ్చారు. జైలు నుంచి విడుదలయ్యాక బెయిల్ షరతుల మేరకు మేము ఇబ్రహీంపట్నంలో ఉండాల్సి వచ్చింది. మేము అక్కడ నోవా రెసిడెన్సీలో గదులు తీసుకుని ఉన్నాం. మేము అక్కడ ఉన్నామని తెలిసి ఇన్స్పెక్టర్ సత్యనారాయణ మరికొందరు పోలీసులతో కలిసి ఆ హోటల్ మీద రైడ్ చేశారు. నిరంతరం నా మీద నిఘా పెట్టారు. నేను శాంపిల్ సిగ్నేచర్ ఇవ్వడానికి మే 29న విజయవాడకు వచ్చి ఆ సమయంలో కొందరు పోలీసులు మాట్లాడుతూ నిన్ను ఏ క్షణంలో ఎవరైనా తీసుకెళ్లే అవకాశం ఉంది, జాగ్రత్త అని హెచ్చరించారంటూ వాంగ్మూలంలో చెప్పింది.